ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము చదువుకొని ఈ దిన అంశమును మనము ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుండి 20 వచనాల వరకు మనం చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందునో, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదో, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురో, ఆయన మీతో కూడా నివసించునో, మీలో ఉండునో. మిమ్మును అనాథలుగా విడువనో, మీ వద్దకు వత్తునో. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనో చూడదో, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురో. నేను నా తండ్రి యందునో, మీరు నా యందునో, నేను మీ యందునో ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మరొక లేఖనం కూడా చూద్దాము. ముందుగా మనం క్రొత్త నిబంధనలో నుండి ఒక మాటను, పరిశుద్ధాత్మను గురించి మనం చూసాం. అలాగే పాత నిబంధనలోని విశేషతను స్టెఫన్ మరి అపోస్తుల కార్యంలో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తే, అచ్చట మరి ఈ పరిశుద్ధాత్మను గూర్చి మరి సున్నతితో పోల్చుట మనం చూస్తాం. సున్నతి అని అంటే ఇతరుల నుండి వేరు గావింపబడుట అని అర్థం. ముందుగా లేఖనం చదువుకుందాము. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2 నుండి 4వ వచనాల వరకు నేను చదువుతాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకొని వచ్చాను. 51వ వచనం కూడా చూద్దాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా. ఇక్కడ గమనిస్తే పుట్టినట్లో ఉన్న మాట, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచుండిరి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు నాయన. ప్రభా, అతి ప్రాముఖ్యమైన ఆదరణకర్తను గూర్చి మేము ధ్యానించిపోతున్నాం. ఎందుకంటే ఆ ఆదరణకర్త నువ్వే ప్రభా. నీవు ఈ లోకంలో మేము చక్కగా నడుచుకోవటానికి, నీవు మా కొరకు ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధ పట్టణం చేరటానికి ఈ లోకంలో మాకు లేఖనాలను ఇచ్చావు. ఆ లేఖనం ద్వారా పరిశుద్ధాత్మను మీరు మాకు అనుగ్రహించారు. తద్వారా ఆత్మ నడిపింపుతో మేము మధ్యాకాశానికి కొనుపోబడటానికి మీరు మార్గములను సరళం చేశారు. అట్టి ఆదరణకర్తను గూర్చి నాయన మేము తెలుసుకొనుట ఎంతో ప్రాముఖ్యమో ప్రభా. నిన్ను గూర్చి మాకు తెలియపరచడానికి నీ ఆత్మను పంపించమని ఈ సమయంలో మీరే మాతో ఉండి నీ ప్రజలైన బిడ్డలతో మాట్లాడమని ఆ ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అంశముగా ఆదరణకర్త అనే అంశమును మనము మరి పరిశుద్ధాత్మ ద్వారా తీసుకుంటూ ఉన్నాము. గమనించినట్లయితే ముందుగా పరిశుద్ధాత్మ అంటే ఏమిటో మనం ముందుగా తెలుసుకోవాలండి. ముందు పరిశుద్ధాత్మను గురించి మనము తెలుసుకోకుండా అది ఎలా పొందుకోవాలో మనం ఎరుగలేము. అంత మాత్రమే కాదు, ఆయన గుణము మరి ఆ ఎరిగిన ఎడల, ఆయన గుణమును ఎరిగితే నీలో ఉన్నది సరైన ఆత్మయో
లేకపోతే అది వేరొకటియో మరి తెలుసుకొనలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ గుణము మనం కంపల్సరీ తెలుసుకోవాలండి. ఈ కాలపు ప్రవక్త అయినటువంటి విలియం బ్రెన్హామ్ గారు అమెరికా దేశంలో జెఫ్రిన్ అనేటటువంటి ఒక సోదరునితో మాట్లాడుచూ ఉన్నాడు. అతనికి మరి ఆయిల్ బావులు అనగా ఆ నూనె బావులు మరి ఉన్నాయట. అతడితో ప్రవక్త మాట్లాడుచూ అంటున్నాడు, నీవు నిర్వహించు నూనె బావులలో ఒక దాని కొరకు ఏమీ తెలియని నేను దానిని ఏదైనా ఆ పనిని నిర్వహించటానికి ప్రయత్నించినచో ఆ నూనె బావులను నేను తప్పుడు స్విచ్ నొక్కి పేల్చివేసేవాడిని. కానీ దానిని గూర్చి నేను ఎరిగి ఉన్నట్లయితే అది అనేకులకు ఉపయోగపడుతుంది. అలాగుననే దైవదాసుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ విషయము ఎరగకుంటే మనము కూడా దానిని వృధా చేస్తామో, లేకుంటే తెలియక ఒక విధ్వంసం ఎలాగైతే నూనె బావుల విషయంలో జరుగుతుందో పరిశుద్ధాత్మను గురించి కూడా తెలియకపోతే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మను గూర్చి ఖచ్చితంగా మనము కనుక ఎరిగి ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారి ద్వారా అనేకులకు ఉపయోగకరముగా ఉంటుంది, అది ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అందరూ వాడే పదమండి ఈ దినాల్లో. అందరూ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. ఇక్కడ పరిశుద్ధాత్మను మనం చూస్తే అది ఒక గురుతుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో సున్నతి ఎలా ఉందో క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ఒక గురుతుగా ఉన్నది. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే అది ఒక సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామునకు దేవుడు ఒక గురుతునిచ్చాడు. అది ఒక సూచనగా వారికి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతనికి మాత్రమే కాదండి, అతని సంతానమంతటికి కూడా అది వాగ్దానం చేయబడింది. ఎప్పుడైతే వారు ఆ వాగ్దానం క్రిందకు వచ్చారో, ఆ నిబంధన క్రిందకు వచ్చారో, వారు లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి నిబంధన జనులుగా పిలువబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. అది ఎంతో పరవశింపజేసేటటువంటి మాట అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ అబ్రహాము సంతానమైనటువంటి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి అన్యజనులమైన మనము కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ ఆత్మను మనం పొందుకున్నాం. చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38-39 వచనాలను ఒకసారి చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము మరి ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాం. ఈ పరిశుద్ధాత్మను పొందుకొనుట ద్వారా ఆ పాత సృష్టిలో నుండి, పాత జీవితంలో నుండి మనము నూతన సృష్టిగా ఆవిర్భవింపబడుచున్నాము. 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, క్రీస్తు అంటే అభిషేకము క్రింద ఉన్న ఎడల, ఆత్మతో నింపబడిన ఎడల అతడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ నూతన సృష్టింపబడిన మనము, ఆ నూతన సృష్టిగా ఆవిర్భవింపబడినటువంటి మనము సృష్టికర్త చిత్త ప్రకారము
ఆయన ఉండు స్థలం, ఆ స్థలానికి చేరు వరకు దేవునికి స్తోత్రం కలుగును గాక, మనము ఆత్మ ద్వారా నడిపించబడుచు ఉన్నాం. మన పితరుల నుండి మనం కలిగినటువంటి మనస్సు, భూ సంబంధమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు పోయి దాని స్థానంలో ఆత్మ స్వభావం మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ప్రభు అయితే తన ఆత్మను మనకిచ్చాడో ఆయన స్వభావంతో మనం నడిపించబడతాం. అదే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనా సరే ఒక క్రైస్తవుడనని చెప్పుకోవచ్చు, మందిరానికి కూడా వెళ్ళవచ్చు, కానీ పరిశుద్ధాత్మ యొక్క అనుభవము లేనిదే అతనిని దేవుడు ఇంకా గుర్తించలేదని అర్థం అండి. అతడు ఇంకా కూడా వాక్యాన్ని వినుచు, విశ్వాసాన్ని నింపుకొనుచు ఆ గురి దగ్గరికి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన కలుసుకునేటటువంటి స్థానానికి వెళ్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముని అన్యజనుల్లో నుండి, ఆ కల్దీయుల పట్టణంలో నుండి, ఆ ఊరు అనేటటువంటి మహానగరంలో నుండి ఆయన పిలిచాడు. ఆ తెరాహు వంశంలో నుంచి పిలిచి ప్రత్యేక వంశముగా రూపుదిద్దుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే మనం లోకంలో నుండి వేరు కావింపబడి దేవుని జనముగా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటటువంటి ఒక జనముగా మనము గుర్తింపబడుచు ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ విశ్వాసిగా ప్రారంభమైనటువంటి అబ్రహాము జీవితం 25 సంవత్సరాల విశ్వాస పరీక్షలో గెలిచిన తరువాత ఆ సున్నతి క్రమములోనికి నడిపించబడ్డాడు. అలాగే మారు మనసు పొంది లోకంలో నుండి ప్రత్యేకించబడినటువంటి మనము ఈ విశ్వాస యాత్రలో మరింత బలపడిన తరువాత మనము నూతన సృష్టిగా మార్చబడటానికి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఆయన ఆత్మతో మనలను ముద్రిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పాత జనాంగములో నుండి ఒక నూతన జనాంగం అనగా పరిశుద్ధ గుంపులోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వారు కానాను వైపు ప్రయాణము, మనము పరమ కానాను వైపు ప్రయాణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే ఈ అబ్రహాము శారాల యొక్క జీవితంలో దేవుడు అనేక మార్పులను తీసుకుంటూ వచ్చాడు. ఆ పేరును మార్చాడు. చూడండి, వారు విశ్వాసమందు నిలకడగా ఉన్నట్లు గుర్తించిన పిదప వారికి సున్నతిని అమలు చేశాడండి. కేవలము అబ్రహాము సంతానమే ఆ సున్నతి క్రింద ఉన్నారు. మిగతా వారు సున్నతి లేని జనాంగాలుగా విభజించబడ్డారు. సున్నతి గలవారు, సున్నతి లేనివారు. సున్నతి గలవారు దేవుని ప్రజగా, సున్నతి లేనివారు అన్యజనులుగా అక్కడ వేరుగా వింపబడుట మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి వీరిరువురు ప్రజలే, ఇరువురు మనుషులే, ఇరువురు కూడా మరి లోకంలో అందరి వలె పుట్టిన వారి. కానీ దేవుని ప్రజకు ఒక గుర్తుంది, ఆ గుర్తే సున్నతి. అలాగే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మనకు ఒక గుర్తుంది, ఆ గుర్తు పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రీతిగా వారు సున్నతి పొంది ప్రత్యేక జనాంగముగా కానాను వైపు ప్రయాణం చేస్తే, మనము ఆత్మను పొంది ప్రత్యేక జనాంగముగా ఆ పరలోక పట్టణం వైపు మనము నడిపించబడుచున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు మనం చూస్తే బైబిల్ ఇలా చెప్తుంది, ప్రియులారా, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. అబ్బబ్బబ్బబ్బా, చూడండి, కుమారులుగా మనం గుర్తింపబడుచున్నాం. ఇంకా చూద్దాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. అనగా ఆ సున్నతి లేనివారు కారు. ఈ సున్నతి లేని వారు అందరూ కూడా దేవుని ప్రజలకు ఏం చేసేవాళ్ళు అంటే బానిసలుగా ఉండేవాళ్ళు. అయితే సున్నతి పొందిన వారు స్వంత ప్రజగా స్వీకరించబడేవాళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే విశ్వాసులుగా కేవలం మనం ఉంటే కాదు, పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మనము దేవుని ప్రజలుగా గుర్తింపబడతాము. ఇక్కడ అంటున్నాడు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ
దత్తపుత్రాత్మను పొందారు, అనగా స్వీకృత ఆత్మను పొందారు. నేను స్వీకరించాను మిమ్మలను నా కుమారులుగా అని అర్థం. ఆ ఆత్మ కలిగిన వారమై ఇప్పుడు యజమానుడా అని మనం పిలవాల్సిన పని లేదు, కానీ తండ్రి, అబ్బా తండ్రి కుమారుల సంబంధం అండి పరిశుద్ధాత్మ అంటే. అబ్బా తండ్రి అని మొరపెట్టేటటువంటి ఆత్మ, క్రీస్తు ఆత్మ మనలోనికి వచ్చింది. ఆమేన్. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ ఆత్మ దేవుని ఆత్మ, ప్రభు మనలో పెట్టినటువంటి ఆ ఆత్మ, రెండు కలుసుకున్నాయి. వీరు ఒక గుణమును కలిగి ఉన్నారు, ఒకే మనస్సును కలిగి ఉన్నారు. మనము ఏకమై ఉన్నాం దేవునితో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పిల్లలమైతే దైవ గుణాలను మనం కలిగి ఉంటాం, మనము వారసులము అని బైబిల్ చెప్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలైతే దేవుని అధికారాన్ని కలిగి ఉంటారు, ఆత్మ మూలంగా పలికితే. అందుకే దేవుడు ఆ కార్యమును ఆమోదిస్తున్నాడు. ఎందుచేత అంటే అది క్రీస్తు ఆత్మ అయి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. దేవుని ఆత్మ రాగానే పూల మార్గం కాదండి. పరిశుద్ధాత్మను పొందుకోగానే ఒక సెంటర్ ఏర్పాటు చేసి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం అని చెప్పేసి అనేక ప్రజలను రప్పించి ఏదో మరి ఆ యొక్క మిరకల్స్ పేరు చెప్పుకొని ఆ పేరు పెట్టుకొని ఏదో చేయటం కాదు దేవుని ఆత్మ పొందుకోవటం అంటే. దేవుని ఆత్మ ద్వారా ఆయనతో కూడా మనం శ్రమ పడాలి. ఆయన ఇష్టము. శ్రమ అంటే ఏంటి? ఆయనతో కూడా నడవాలి. ఆయన ఇష్టం మనం చేయాలి. మన ఇష్టాన్ని చంపేసుకోవాలి, మన హక్కులను తీసేసుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మని చెప్పొచ్చు, ఆత్మ ద్వారా నడిపింపబడుచున్నామని చెప్పొచ్చు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? వీరి ఇష్టాన్ని దేవుని మీద రుద్దుతున్నారండి. దేవుడు అంటున్నాడు, మీరు ప్రత్యేక జనాంగం, వాక్యానుసారులు, మీరు లోకానుసారులు కాదు, వాక్యానుసారులు. చాలామంది ఏమంటున్నారంటే నలుగురితో కలిసి వెళ్ళిపోదామని. నిజంగా ఇజ్రాయేలీలు ఎక్కడ నలుగురితో కలిసి వెళ్ళారండి? అన్యజనుల్లో నుండి ప్రత్యేకించబడి ప్రత్యేక జనంగానే వారు పిలువబడ్డారు. వారు ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలని పిలువబడ్డారు. దేవుని స్తోత్రం. మనం అన్నీ చేస్తా లోకం సంబంధమైనవన్నీ ఏది విడిచిపెట్టకుండా మేము ఆత్మ సంబంధులము అని అంటే ఎలా అది ఆమోదయోగ్యమండి? ఆలోచన చేయండి. ఆ దినాన ఆయన తీర్పు దినాన, ప్రభా నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదు, పరిశుద్ధాత్మ వల్లనే, నేను కాదంటలే, ఆయన పేరులో ఉన్న శక్తి అది. అద్భుత కార్యాలు చేయలేదా? సూచక్రియలు చేయలేదా? మహత్కార్యాలు చేయలేదా? అనేక వేలు కాదు లక్షల జనాభాలతో చర్చిలు నింపేయలేదా? కోట్లకు విలువైనటువంటి గొప్ప మందిరాలు మేము కట్టలేదా? గెస్ట్ హౌసులు కట్టలేదా? నీ పేరు మీద ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేయలేదా? గుర్తింపు తెచ్చుకోలేదా? ప్రభు ఒక మాట అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అక్రమము చేయవారులారా, నేను ఎందుకు మీకు ఆత్మనిచ్చానో ఆ ఉద్దేశాన్ని ఎరగకుండా దాన్ని అక్రమముగా వాడుకున్నటువంటి వారులారా. అభిషేకించబడినటువంటి కెరూబు ఆ ఏదెను తోటలో ఉన్నదని. ఆ కెరూబు ఏం చేసింది? తనకివ్వబడినటువంటి ఆ సౌందర్యమును చూసుకొని, తేజస్సును చూసుకొని, జ్ఞానమును చెరిపివేసుకొని, గర్వించి అది దేవుని స్థానాన్ని కోరుకుంది. అంటే హెచ్చించుకునే స్వభావం వస్తే అక్కడ నుండి అదియు దాని యొక్క దూతలు, దాన్ని అనుసరించిన వారు త్రోసివేయబడ్డారు. దాని కుమారుడైనటువంటి ఈ కయ్యూను ఏం చేశాడండి? తాను ఏది కట్టినా తన పేరు పెట్టుకున్నాడు. దేవుని నామానికి రావలసినటువంటి మహిమను దొంగిలించే వారందరూ కూడా పేరు దేవుందే చెప్తారు, కానీ మహిమ వారు తీసుకుంటారు. వీరందరూ కూడా అక్రమము చేయవారే, క్రమము చేయవారు కాదండి. దేవుడు అన్నడు కూడా ఆమోదించడు. లేఖన ప్రకారం నడవకుండా లేఖనానికి భిన్నంగా నడుస్తూ
లోకంలో సమస్తాన్ని కూర్చుకునేటటువంటి వీరికి ఎల్లప్పుడూ కూడా దేవుడు వ్యతిరేకగానే ఉంటాడు. గమనించాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే అబ్రహాము సంతానమంతయు తమ శరీరములో సున్నతి అనే గుర్తును వారు కలిగి ఉన్నారు. అలాగే మనము కూడా, అంటే ఆత్మ ద్వారా నడిపించబడటానికి మరి ఇష్టపడినటువంటి వారు కూడా ఈ పరిశుద్ధాత్మ అనేటటువంటి సూచన మనలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఒక గుర్తుగా దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే నేడు ఈ ఆత్మ ద్వారా నడిపించబడేటటువంటి నిజ సంఘము ఇతర ఆచారబద్ధమైనటువంటి శాఖాపరమైనటువంటి వాటిలో నుండి ప్రత్యేకించబడి దేవుని చిత్తము నెరవేర్చుటకు ముందుకు సాగిపోతూ ఉంది. అలా కాకుండా మానవ పద్ధతులతో కూడా నడపబడుచున్న వారితో కూడా ఏకీభవిస్తూ మేము కూడా అలాంటి వారమని చెప్పుకుంటూ శాఖలు, మానవ మెథడ్స్ అన్నిటినీ కూడా వాడుకుంటూ మేము కూడా ఆత్మ ద్వారా అద్భుతాలు చేస్తున్నాం, సూచక్రియలు చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అంటే అది వాక్యానికి పూర్తి వేరుగా ఉందండి. వాక్యం ఒకలాగుంది, వారి మాటలు వేరొకలాగా ఉన్నాయి. ఇలాంటి దానిని దేవుడు ఎన్నడూ కూడా అంగీకరించడు అనేటటువంటి విషయాన్ని గమనించాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు తన వాక్యమునకు విరుద్ధముగా నడుచు జనుల మధ్య ఎలా నివాసం చేస్తాడో, ఆయన ఎలా ఉండగలడండి? ఆలోచన చేయండి. ఆత్మ సంబంధి అయితే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించటానికి వాక్యానుసారంగా వారు నడిపించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి గమనించినట్లయితే పాత నిబంధనలోని సున్నతి మరి క్రొత్త నిబంధనలోని పరిశుద్ధాత్మకు ఒక ఛాయగా ఉన్నది. సున్నతి అనగా ఇతర సహవాసము నుండి, అనగా దేవుని చేత నిబంధన చేయబడిన, లేకపోతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడనటువంటి నులివెచ్చని గుంపు నుండి వేరు కావలసి ఉన్నది. అనగా ఆత్మ సంబంధులు అని అంటే ఈ నులివెచ్చని గుంపు నుండి పక్కకు రావాలి. సున్నతి గలవారికి సున్నతి లేని వారికి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో, ఆత్మ గలవారికి ఆత్మ లేని వారికి మధ్య వ్యత్యాసము అలాగే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవడైనను పరిశుద్ధాత్మ వరము పొందాలని అనుకున్నట్లయితే అతడు లేఖనానుసారమైనటువంటి సరైన బాప్తిజమం పొందాల. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏదైతే ప్రత్యక్షపరిచాడో, బయలుపరిచాడో ఆ బాప్తిజమం పొందకుండా వేరొక మార్గమున మనం పరిశుద్ధాత్మ పొందుకున్నట్లయితే ఒకవేళ ఆత్మ నీ మీద ఉండొచ్చేమో, కానీ అది నీలో దేవుడు సంపూర్ణంగా ఇచ్చే వరముగా ఉండదు. అది దాన్ని ఏమంటారంటే ఆ తాకిడి మాత్రం నీ మీద ఉండవచ్చు, అంతవరకే. పరిశుద్ధాత్మ ద్వారా లేఖనములో ఏ బాప్తిజాన్ని అయితే ఆయన అమలుపరిచాడో దాన్ని అంగీకరించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. అలా కాకుండా నిజమైన బాప్తిజాన్ని నిరాకరించువారు ఎలాగున నిజ సంఘముతోనూ లేకపోతే వధువుగానో వారు ఎదగగలరు? దేవుని లేఖనము దేవుని హృదయం. ఆయన హృదయానికి విరోధంగా చేసి మేము కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని అన్నట్లయితే అక్కడ ఏదో ఒక తేడా ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మనం గమనిస్తే ఏ జాతి పక్షి ఆ జాతి పక్షితో జత కలిగి ఉంటుందని మనకందరికీ తెలుసు. అది నిజం. పావుర స్వభావం వేరండి.
కాకి స్వభావం వేరు. అవి కలిసి సహవాసం చేయలేవు. రెండు పక్షులే, రెండు పక్షి జాతికి చెందినవే. కానీ పావురపు అలవాటు వేరు. వాటికి చేదు తిత్తి లేదు కనుక అవి కుళ్ళిపోయినటువంటి ఆహారమును తినవండి. ఒకవేళ బలవంతంగా పెడితే దానికి జబ్బు చేస్తుంది, గమనించుదుముగాక. కానీ కాకికున్న ప్రత్యేకత వేరు. కొన్ని సందర్భాల్లో ఏమి దొరకపోతే అది గింజలను తింటుంది. అయితే ఎప్పుడైనా దానికి దొరికినట్లయితే ఆ కుళ్ళిపోయిన మాంసమును కూడా అది తింటుందండి. ఈ రెంటికి కూడా అది అలవాటు పడి ఉంటుంది. అయితే ఆత్మ సంబంధి అలా ఉండలేడండి. కాబట్టి ఆత్మ సంబంధి తన ఆహారం వేరు, అది పరలోకము నుండి వచ్చేటటువంటి ఆహారం, దాని జీవితం వేరండి. దేవుని స్తోత్రం. ఈ కాకి స్వభావం వేరు, పావుర స్వభావం వేరు. అలాగే ఆత్మ సంబంధి వేరు, శరీర సంబంధి వేరు. కొన్నిసార్లు రెండు ఒకేలా కనిపించవచ్చు, కానీ వారి గుణాలలో తేడా ఉంటుంది. అందుకే అంటున్నాడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, వారి ఫలముల వలన కనుగొంటారని. వారి ఫలాలు వేరుగా ఉంటాయండి, గమనించుదుముగాక. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ సున్నతి ఆచారము కేవలం పురుషులకు మాత్రమే చేస్తారు. కాబట్టి మీరు గమనిస్తే ఈ స్త్రీ పురుషునిలో మరి ఒక భాగముగా ఉండటానికి మరి వివాహము కాబడుతుంది. ఇప్పుడు వివాహమైన తర్వాత ఆమె ఆ పురుషునిలో భాగమై ఉంటుంది. అందుకే పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో 1 తిమోతి 2:15 మీరు చదువుకోండి, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము ఇంట దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుట మనం చూడగలం. ఆదికాండము 18వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు. ప్రియులారా, మీరు గమనిస్తే దేవుడు సెలవిచ్చిన మాటను అబ్రహాము విశ్వసించగా ఇప్పుడు గుడారములో ఉన్నటువంటి శారా మరి ఆ వృద్ధాప్యములో ఆమె ఉండుట చేత ఆమె అనుకుంటుంది, మరి వృద్ధురాలైనటువంటి నాకు సుఖము కలుగునా అని నవ్విందండి. అది ఎరిగినటువంటి ప్రభు అన్నాడు, నీ భార్య నవ్వనేలా. ఆయన అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. వెనుక భాగమున గుడారములో శారా నవ్వింది. ఆయన చూశాడు, ఆయన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హృదయములను ఎరిగిన దేవుడండి ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీ సంఘానికి గుర్తుగా ఉంది. వాక్యము బీజమై ఉంది, పరిశుద్ధాత్మ శక్తిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ సంఘము దేవుని వాక్యం అనే బీజాన్ని కలిగి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడినప్పుడు ఆ వాగ్దానము శరీరధారి అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మకార్యములు సంఘము నమ్మినట్లయితే, సంఘము అనగా మొదటిగా మనం గమనిస్తే బయటకు పిలువబడినటువంటిది, వేరు గావింపబడినది. కాబట్టి ఆత్మకార్యాలు నమ్మినట్లయితే దేవుని యొక్క మరి అద్భుతములు అక్కడ సుస్పష్టముగా కనబడతాయి. అది వాక్యము శరీరధారి అయినట్లుగా మనము అక్కడ వాటిని చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇచ్చట వాగ్దాన వారసుడైనటువంటి అబ్రహాము శారాలకు వాగ్దానము స్వతంత్రించుకునేటటువంటి గడియ అక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ గడియ వచ్చిందో అచ్చట లోకంతో కలిసి నులివెచ్చని సంఘముగా సాగుచున్న నామకార్థ సంఘమునకు తీర్పు వెళ్తుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒకరేమో వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారు, అక్కడ లోతు నివసించుచున్నటువంటి నామకార్థ సంఘముగా పోల్చబడినటువంటి సొదొమ గొమొర్రాలకు తీర్పు వెళ్ళేటటువంటి గడియ. ఒకరేమో వాగ్దానాన్ని పొందుకునే గడియ, మరొక చోటకి తీర్పు వెళ్ళుచున్నటువంటి గడియ. ఇక్కడ అబ్రహాము భార్య దేవుని వాగ్దానమును బట్టి
అక్కడ వారసుని వారు పొందుకొనుచున్నారు. ఒకవేళ ఆమె నవ్వవచ్చు. నవ్వితే ప్రభువు మరి సరాసరి ఎలోహిముగా అక్కడ ఉన్నాడు. అట్టి కార్యాన్ని బట్టి ఆమె చనిపోవచ్చు. కానీ ఆమె అబ్రహాములో భాగమై ఉన్నది కనుక, వాగ్దానం అబ్రహామునకు ఇవ్వబడినది కనుక, అబ్రహామును బట్టి ఆ వాగ్దాన నెరవేర్పులో మరి అక్కడ ఆమె ఉంది. కానీ ఇక్కడ చూస్తే లోతు భార్య వెనుక తట్టు చూచి ఉప్పు స్తంభమైంది. ఒకరు నవ్వినా కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. ఎందువల్లంటే అది అబ్రహాము యొక్క నీతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ఒక నీతిమంతుడు చెడిపోయిన పట్టణంలో ఉండలేడండి. రోజు ఈ లోతు తన మనస్సును నొప్పించుకుంటున్నాడు, కానీ అలాగే కాంప్రమైజ్ అయిపోవటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అందరికీ. కానీ ఎవరైతే సున్నతి క్రింద ఉంటారో వారే ఆయన రాజ్య వారసులు అవుతారు. ఇక్కడ సున్నతి పొందిన జనాంగం, అక్కడేమో అన్యజనులతో కూడా కలిసిపోయి నులివెచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి సంఘం. ఇదే లోకానికి మనకి ఉన్నటువంటి తేడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నేడు కూడా మనము అలాంటి స్థితిని చూడగలమండి. కాబట్టి లూకాసు సువార్త 17వ అధ్యాయం 26 నుంచి మనం చూస్తే, నోవాహు దినాలలో ఎలా ఉంటుందో ప్రభు రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. అక్కడ లోతును గురించి మాట్లాడటం జరిగింది. అది నులివెచ్చని సంఘానికి గుర్తుగా ఉందండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన వర్తమానమును నమ్మిన వారు మధ్యాకాశంలోనికి కొనిపోబడతారు. ఎందుకంటే వారు వాగ్దానాన్ని నమ్మారు. ఆనాడు నోవాహు యొక్క వర్తమానమును వారు విశ్వసించినందున వాడులోనికి వెళ్ళిన వారు రక్షించబడ్డారు. విడవబడిన వారు ఆ జల ప్రళయంలో నశించారు. అయితే ఈ గడియ వర్తమానమును ఎవరైతే నమ్ముతారో వారు రూపాంతరపరచబడతారు. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానమును త్రోసివేసి దేవుని యొక్క కృపను త్రోసివేయవారు విడవబడతారో వారు శ్రమలలోనికి నెట్టివేయబడతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవదాసుడు ఈ కాలపు ప్రవక్త చెప్పిన ఒక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. పశ్చిమ తీరమున ఒక జర్మన్ ఉన్నాడంట. అతడు పరిశుద్ధాత్మను పొంది అతడు వీధి గుండా నడుస్తూ కొద్ది దూరం వెళ్ళాక చేతులెత్తి భాషలతో మాట్లాడుచూ ఉన్నాడట. అతడు పరవశంతో కేకలు వేసేవాడట. అతని యజమాని అతనితో, నీవు అక్కడ ఉండేటటువంటి ఆ శీలలు, మన అనువాదంలో చూడాలంటే మరబోల్ట్, అక్కడ మరలుగా ఉన్నటువంటి ఆ బోల్ట్. కాబట్టి ఈ రీతిగా వారు ఆత్మ పొందిన వారిని ఏమని పిలిచేవాళ్ళంటే శీలలు అని పిలిచేవాళ్ళంట అమెరికాలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది వారు ఎగతాళిగా మాట్లాడేటటువంటి మాట. అక్కడికి నువ్వు వెళ్ళావా అన్నాడట. అందుకు ఆ జర్మన్ ఇచ్చిన జవాబు, నీవు వారిని శీలలు అని ఎగతాళి చేస్తావా లేదంటే చేస్తున్నావా అని అడిగాడంట. అందుకు అతడు ఎస్, అవును అన్నాడంట. అయితే నీవు ఎగతాళి చేసేటటువంటి ఆ శీలలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఎందుకంటే అక్కడ నేను దేవుని శక్తిని పొందుకున్నాను అన్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా ఆ బోల్ట్స్ లేకపోతే ఒక కారు ఆ బోల్ట్తో ఫిట్ చేయబడి అది ఒక ఆకారాన్ని కలిగి ఉంటుంది. మిషన్ కానీ ఎవ్రీథింగ్, ఒక వాహనాన్ని ఫిట్ చేయడానికి ఆ బోల్ట్స్ అవసరమై ఉన్నాయి. ఇవన్నీ ఊడదీసేస్తే, ఆ బోల్ట్లన్నీ తీసేస్తే చివరికి మిగిలేది ఏంటో తెలుసా? రేకు మాత్రమే. అలాగే ఆత్మ లేకపోతే ఆ సంఘము ఎందుకు పనికిరాదు. పరిశుద్ధాత్మ లేకపోతే అది మృతమేనండి, ఎందుకు ఉపయోగపడదో. కానీ ఈరోజు
ఆత్మ గలవారిని, ఆత్మను నమ్మని వారు ఎగతాళి చేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు చాలా వేరుగా ఉంటావని నీ జీవితంలో నీకే అర్థమవుతూ ఉంటుంది. లోకంతో కలిసి నువ్వు జీవించలేవు, చెడు సహవాసం చేయలేవు, చెడు ఫెలోషిప్లో నీకు అసహ్యంగా ఉంటాయి, వాటిని నువ్వు కక్కివేస్తావు. ఆ సహవాసంలో దొరికే ఆహారం నీకు రుచికరంగా ఉండదండి అది, ఎందుకంటే అందులో జీవం లేదు. గమనించుదుముగాక. కాబట్టి ఈ లోకము యొక్క మనస్సు నిన్ను ద్వేషిస్తూ ఉంటుంది. ఈ లోకస్తులో నిజమైన వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ లోకమే ఆత్మను పొందుకున్నట్లయితే నీకు వ్యతిరేకంగా ఉంటుంది. చివరికి నువ్వు ఒంటరివాడు అయిపోతావండి. కాబట్టి ఎందుకంటే నీవు మరి ఒక లోకములో నుండి జన్మించిన వ్యక్తిగా తయారవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకానికి నీవు ఒక పరదేశిగా ఉంటావు. నీ జీవితమే వేరుగా ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళండి, అరణ్యంలోకి వెళ్ళండి, ఏ స్థానంలోనికైనా నువ్వు వెళ్ళండి, నువ్వు వేరుగానే ఉంటావు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి నేను ఈ దేశ సంబంధిని కాను, నా రాజ్యము పరలోకము అని చెప్పుకుంటావు. అదే గుర్తు, అదే గుర్తు, అదే గుర్తు. ఎందుకంటే అది పైనుండి పొందుకున్న ఆత్మ. లూకా 24:49 మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడి. ఇది పైనుండి వచ్చిన శక్తి. ఈ శక్తి నిన్ను భూలోకానికి అంటుకట్టదు. ఈ శక్తి ఈ లోకం నుండి నేను వేరు చేసి ఆ నిత్య రాజ్యం వైపు నడిపిస్తుంది ఆ శక్తి. ఎందుకంటే అది పైనుండి అనుగ్రహించబడిన శక్తి నేను పైకే తీసుకెళ్తుంది, నేను పాతాళానికి పంపదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ గుర్తు, ఈ ఆత్మ గుర్తు మనకు ఎట్లు వర్తిస్తుందో పరిశుద్ధ గ్రంథం చూద్దామో. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు, అలాగే 29 వచనాన్ని మీరు చూడొచ్చు. అయితే నేను ఈ సందర్భంలో మీరు 16-17 చూడండి, నేను 29వ వచనాన్ని మాత్రం చదువుతాను. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్బా, మనం అబ్రహాములో వారసులమై ఉన్నాం, అబ్రహాము సంతానంలో వారసులమై ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు అబ్రహాము సంతానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ఉండుట వలన మనం కూడా అబ్రహాము సంతానముగా, ఆత్మీయంగా అబ్రహాము సంతానముగా గుర్తించబడుచున్నాము. కాబట్టి క్రీస్తుని బట్టి మనము ఆ యొక్క యూదులమైనా సరే, అన్యులమైనా సరే, గ్రీసు దేశస్థులమైనా సరే, క్రీస్తునందు ఒక్కటిగా ఉంటున్నామో ఆ ప్రకారం అబ్రహాముకు మరి అనుగ్రహించబడినటువంటి వాగ్దానములో మనము కూడా పాలివారమై ఉన్నాం. అయితే అబ్రహాము యొక్క గుణం అసాధారణమైనటువంటి విశ్వాసం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం అబ్రహాము సంతానమైనట్లయితే అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఆత్మ అలాగూ మనలను ఉంచుతుంది. అదే ఆత్మ మనలో పనిచేస్తే ఆ గుణమే మనం కలిగి ఉంటాం. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు సైతం దేవుని నమ్మాడు. అలాగే ఆత్మ సంబంధులమైనటువంటి మనము కూడా పరిస్థితులు ఎలా ఉన్ననో భయపడకుండా ఆయన వాగ్దానములను నమ్మి ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం. ఆయన ఆదరణకర్త. ఈ లోకంలో మనం వేరు కాదు, ఈ లోకంలో మనం ఒంటరిమి కాదు, ఈ లోకంలో వేరు గావింపబడిన తర్వాత అందరూ నీకు శత్రువులు కావచ్చు, నేను ఒక్కడనే ఉన్నాను అనేటటువంటి దిగులు చెందాల్సిన పని లేదు. ఆయన తన ఆత్మను మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆదరణకర్తను ఎందుకు ఇచ్చాడంటే, నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అని ఆయన ప్రామిస్ చేసి ఇంకోటి అన్నాడు, నా రాజ్యమునకు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మనం ఒంటరిమి కాము. ప్రభు అంటున్నాడు, నేను ఒంటరిగా లేను, తండ్రి నా యందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే క్రీస్తు సంబంధులుగా లోకానికి అలాంటి ద్వేషింపబడేటటువంటి వారిగా మీరు ఉండవచ్చు, కానీ మీరు ఒంటరి కారు, మీరు క్రీస్తునందు ఉన్నవారై ఉన్నారు. ఆదరణకర్త, గొప్ప ఆదరణకర్త మనకున్నాడండి. మనము సొమ్మసిల్లు వేళలో, కృంగిన వేళలో, శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, ఏ శోధనలో ఉన్న ఆదరణకర్త మనల్ని ఆదరిస్తూ, నీవు ఈ లోక సంబంధివి కావు, నీవు జయించిన వాడవు, వాటిని జయించుకొని నీవు ముందుకు కదలమని చెప్తాడు. వాగ్దానములను మనకు జ్ఞాపకం తెస్తాడు. ప్రభు చెప్పినట్టుగా, నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారం జయించువని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండనిస్తాను. మనల్ని జయింప చేయటానికి ధైర్యపరచు ఆత్మయే ఈ ఆదరణకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, నిండు వృద్ధులైనటువంటి అబ్రహాము, శారాలు సున్నతి పొందిన తర్వాత, ప్రైజ్ ద లార్డ్, వారు విశ్వాసమందు స్థిరులై ఉన్నారండి. అబ్రహాము యొక్క సున్నతిలో శారా భాగమై ఉంది. ఎవరు ఏమనుకున్నా వారు యవనస్తుల వలె చక్కగా జీవించారు. వాగ్దానము చేయబడినటువంటి వాక్యమును ఒకానొక దినమున ఇస్సాకు రూపంలో శరీరధారి అవటం వారు చూశారండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప పరవశింప చేసేటటువంటి మాటలండి ఇవి. ఇది నిజంగా జీవవాక్యం. ఇది ఆత్మగలవారు ఆమేన్ అనకుండా ఉండలేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీ జీవితంలో కూడా అలాంటి మార్పు జరుగుతుంది. నీవు చేయలేని సాహస కార్యములను దేవుని ఆత్మ చేయిస్తుంది. దేవుని వాగ్దానమును తీసుకొని నిన్ను ధైర్యపరిచి దేవుని యందు నిరీక్షణ గలవానిగా, విశ్వాస యాత్రలో తొట్టిల్లకుండా సాగిపోవానిగా ధైర్యపరిచే ఆత్మయే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అది వాగ్దానం అండి, మరియు అది గుర్తుగా మనకి దేవుడు ఇచ్చాడు. అంతేకాదు ప్రియులారా, పరిశుద్ధాత్మ ఒక ముద్రగా చెప్పబడుచు ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలామంది ఆయా చర్చీల శాఖల యొక్క ముద్రలను కలిగి ఉంటారు. వారిని అడిగితే మేము పలానా అండి, మేము పలానా అండి అని దాని పేరు చెప్పుకుంటారు, కానీ మేము దేవుని బిడ్డలమని చెప్పుకోలేరండి. చాలామంది అంటారు, మా సంఘంలో సభ్యత్వం కలిగి ఉంటే నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు మా చర్చికి వచ్చావంటే పరలోక రాజ్యం నీదే అన్నట్టు భరోసా చెప్తారు. చర్చీలకు వెళ్తే భరోసా కాదండి, ఆత్మను పొందుకుంటే భరోసా. అది మా సహవాసంలోకి వస్తే, మా సంఘ శాఖలోకి వస్తే, మా పద్ధతులను పాటిస్తే అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావని ఎవరైనా చెప్తే అది 100% తప్పేనండి. బైబిల్ ఇలా చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, మనుషులందరూ, దైవజనుడు ఎక్కువగా ఉపయోగించేటటువంటి మాట, మనుషులందరూ అబద్ధికులే. చూసారా, దేవుడు ఒక్కడే సత్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యము అంటే వాక్యము, వాక్యమే సత్యము, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా దేవుడే సత్యవంతుడు. కాబట్టి దేవుని ఆత్మ ముద్ర మనలో ఉన్నట్లయితే విమోచన దినము వరకు ఎవ్వరు కూడా మనలను కదపలేరండి. ఎప్పటి వరకు? విమోచన దినం, మన విమోచన దినం వరకు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే అది ఒక ఉద్యమం నుండి మరొక ఉద్యమం వరకు మాత్రమే కాదు, అది నిత్యత్వం వరకు మనలను ముద్రించి మనలను నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి
ఈ ముద్ర అనేటటువంటిది ఒక ముగింపబడినటువంటి లేకపోతే ఒక కంప్లీట్ చేయబడినటువంటి పనిని సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆమేన్ అంటే అవునుగాక, కంప్లీట్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కంప్లీట్ చేయబడినటువంటి పనికి వేయబడే ముద్రే పరిశుద్ధాత్మ. కాబట్టి అప్పటి నుండి నీవెవరు ఆలోచన చేస్తే నీవు ఆయన సొత్తువు అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సొత్తు ఆ విమోచన దినము వరకు ముద్ర వేసిన తర్వాత, సీల్ చేసిన తర్వాత దాన్ని ఏది కూడా తాకలేదు. ముద్ర పొందిన నిన్నో ఏ వ్యాధి తాకలేదు, శ్రమలు తాకలేదు. తన సొత్తు పాడైపోవటానికి దేవుడు వాటిలో ఉంచాడు. అది భద్రంగా ఎవరి కోసమైతే నిర్ణయింపబడిందో ఆ ప్రభువు యొద్దకే తీసుకొని పోబడుతుంది. ఆ ఆత్మ ఆయన యొద్దకు వెళ్ళు వరకు దాన్ని నాశనం చేయట ఎవరి తరమో కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు, ఈ కాలపు ప్రవక్త ఒక రైల్వే శాఖలో పనిచేసేటప్పుడు హ్యారీ వాటర్బరీ అనేటటువంటి పిలిచేటటువంటి ఆ కారులను ఎక్కించేటటువంటి వారట. దైవజనుని సోదరుడైనటువంటి డాక్ ఆ వెనకాల నిలబడి ఆ కారులు ఎక్కించుటలో మరి సహాయం చేసేటటువంటి ఆ పరిస్థితి అక్కడ ఉండేది. ఈ రీతిగా చేసిన తర్వాత ఆ కార్లు అందులో ఎక్కించిన తర్వాత ఒక ఇన్స్పెక్టర్ వచ్చి తనిఖీ చేసేవాడంట. కాబట్టి అతడు తనిఖీ చేసినప్పుడు ఏదైనా లూజ్గా ఉన్నట్లయితే దాన్ని మరలా దాని క్రమంలో అమర్చే వరకు, కరెక్ట్గా ఫిట్ అయిందా లేదో చూసే వరకు దానికి సీల్ వేసేవాడు కాదంట. అది చెక్ చేసిన తర్వాత మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటేనే దాని మీద సీల్ వేసేవాళ్ళంట. ఎందుకంటే అది సుదూర ప్రయాణంలో అక్కడికి చేరే లోపల పాడైపోకుండా ఉండటం కోసం అలాంటి కఠినమైనటువంటి పరీక్షలను చేసి జాగ్రత్త తీసుకున్న తర్వాతే దాన్ని ముద్రించి పంపేవారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా పరిశుద్ధాత్మ పొందుకున్న మనము కూడా లూజ్గా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటే అది ముందుకు సాగలేదు. అసలు ముద్రయే పడదండి. మన జీవితంలో మనము అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాము అన్నప్పుడే ఆ ముద్ర వేయటం జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో ఇంకా సరిచేసుకోవలసినవి చాలా ఉన్నట్లయితే ఆ లూజులన్నీ కూడా టైట్ అయితేనే ఆత్మ ముద్ర నీ మీద ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఇంకనూ ఆ ముద్ర పొందకపోవటానికి గల కారణం ఏంటంటే వారు కొన్ని విషయాల్లో మరీ వదులుగా ఉంటారంట. కొందరికేమో జన్మ స్వభావమో ఎన్ని వాక్యాలు విన్నా పోదండి, వాళ్ళు ఎన్ని ప్రసంగాలు వింటారో పోగొట్టుకోలేరు. కొందరికి ప్రార్థనా జీవితం సరిగా ఉండదు, ఆ ప్రార్థనే ఉండదు వాళ్ళకి. అలాగే కొందరికి కోపం ఉంటుంది, నోటి దురుసు ఉంటుంది, కొండాలు ఉంటాయి, చెడు వ్యసనాలు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి, చెడిపోయిన అపవిత్ర తలంపులు కలిగి ఉంటారు. ఇలాంటి వదులుగా ఉన్నటువంటి జీవితాలు, లూజ్గా ఉన్నటువంటి జీవితాలు సరి చేసుకోకపోతే దేవుడట ఆత్మ ముద్ర వేయడంట. అందుకే ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది సరి చేసుకోకపోయినా బలవంతంగా మనం ఆత్మ పొందితే అది తాకిడే, అది ఎక్కడికి కదలదు. అది వెళ్ళినా కూడా లూజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కడ పార్ట్లు ఎక్కడ ఊడిపోతాయి. పర్ఫెక్ట్గా ఉన్నదే సీల్ చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో సమస్తము సరి చేసుకుంటామో అప్పుడే మనము ముద్ర పొందుతామో, ఆ ముద్ర పొందిన వారిని గమ్యస్థానము చేర్చు వరకు ఏది ముట్టలేదంట. సాతానుడు ముట్టలేడు. బైబిల్ చెప్తుంది, నా అభిషిక్తుని అంటుకొనవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానం ఇది. ముద్ర పొందిన ఈ మిక్కిలి అల్పులకు హాని చేయవాడెవడు? అదే పరిశుద్ధాత్మ. అదే పరిశుద్ధాత్మ మనకిచ్చేటటువంటి ఆదరణ అండి. దేవునికి స్తోత్రం. హీ ఈజ్ ద
కంఫర్టర్, ఆదరణకర్త. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఆత్మ మహిమలోనికి చేరు దినము వరకు, లేక ర్యాప్చర్లో సజీవుడుగా ఉన్నట్లయితే రూపాంతరం పొంది ఆ ర్యాప్చర్లో మధ్యాకాశమునకు ఎత్తబడే దినము వరకు ఆయన మనలను ముద్రించి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. నిన్ను సాతాను యొక్క అగ్ని బాణములు ఎన్నడూ ఇక తాకలేవు. ఎలాంటి వ్యాధులు కూడా నిన్ను తాకలేవు. ఏ మంత్రము తంత్రము నీ మీద పనిచేయదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, అందుచేతనే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా అవసరమై ఉన్నది. ఒక యథార్థ విశ్వాసి పరిశుద్ధాత్మ లేకుండా విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుట అనేది అసాధ్యము, ఇంపాసిబుల్ అన్నది. పరిశుద్ధాత్మ అంటే వేరొకటి కాదు, అది కేవలం క్రీస్తు యేసు యొక్క ఆత్మయే. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఇలా చెప్తున్నాడు, ఇక కొద్ది కాలమైన తర్వాత, మనం చదువుకున్న ఇక కొద్ది కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు కానీ మీరు నన్ను చూస్తారు అన్నాడు. నేను మీతోనూ మీలోనూ ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఎప్పటి వరకు? ఈ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని ప్రభు వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప ఆదరణకరమైన మాట అండి. నిజంగా ఇది మరి పొందుకున్న వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అవసరత నిజ విశ్వాసికి మరి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. క్రీస్తులోని జీవమైన ఆత్మ ఎన్నడూ కూడా తన స్వభావమును మార్చుకోదు. ప్రభువు ఎలాంటి స్వభావము కలిగి ఉన్నాడో ఆయన ఆత్మ ఆయా మనుషుల్లోనికి వెళ్ళిన తర్వాత వారి స్వభావానికి రూపాంతరం చెందదో ఆయన స్వభావం మారదు. ఆయన ఎవరిలో నివాసం చేసినా ఆయన స్వభావానికి భిన్నంగా ఆయన ఎన్నడూ కూడా చేయడం. ఆయన మరి భూలోకంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలైతే చేశాడో మనలో ఉండి అదే కార్యాలను ఆయన చేయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ శరీరము నుండి శరీరమునకు వ్యాపిస్తుంది కానీ స్వభావాలలో మాత్రం మార్పు రాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ప్రియులరా, అది దేవుని జీవమై ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను సువార్త 14వ వచనం, మరి 14వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 14వ అధ్యాయము 10వ వచనం. నేను తండ్రి యందునో తండ్రి నాయందునో ఉన్నామని మీరు నమ్ముటలేదా? నేను మీతో చెప్పు మాటలు నా అంతట నేను పలికిన మాటలు కావు కానీ నాలోనున్న తండ్రియే పలుకుచున్నాడనెనో. అంతేకాదు, నేను తండ్రి యందునో తండ్రి నాయందునో ఉన్నామని విశ్వసించమనెను. తండ్రి తనలో నుండి చేయుచున్న క్రియల మూలముగానైనను ప్రభు చెప్తున్నాడు, నమ్మండి అంటున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ క్రియలు మనకు కనబడతాయి. ఆ క్రియల మూలముగా వారు విశ్వసిస్తారు. అలాగే ప్రభువు చెప్పాడు కదా, తండ్రి నాలో నుండి ఆ కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కార్యాలు చేసినప్పుడు మీరు నమ్మండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలే చేయును. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూడవచ్చు. ఇంకా అంటున్నాడు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఎట్లు అనేకులను ఆదరించాడో అలాగే మీలో నుండి కూడా ఆయన ఆదరించు ఆదరణకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీలో నుండి మాట్లాడతాడో, మీతో మాట్లాడతాడో, మీ ద్వారా అనేకులతో ఆత్మ మూలముగా ఆయన మాట్లాడతాడు. ప్రభువు చెప్పాడు, నేను మిమ్ములను అనాథులనుగా విడవను. ఇదే కంఫర్టర్, ఆదరణకర్త.
ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడండి. తల్లి విడవచ్చు, తండ్రి మరిచిపోవచ్చు, ఆత్మీయులందరూ నిన్ను దూరంగా పెట్టవచ్చు, లోకమంతా కూడా నిన్ను ఒంటరిని చేయవచ్చు, కానీ ఆదరణకర్త అయినటువంటి ఆత్మ మాత్రం అందరూ విడిచారు కదా అని ఆయన విడవడో, ఎన్నడూ ఎడబాయడండి. ఆమెన్. ఆయన ఒక్కసారి వాగ్దానం ఇస్తే ఆయన వెనుకకు తీసుకోడు. ఆయన తన ఆత్మను గూర్చి పశ్చాత్తాపపడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జీవించున్నట్లే, ఆయన ఎలాగైతే జీవించాడో మనము కూడా ఆత్మ మూలముగా జీవిస్తాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పరిశుద్ధాత్మ ఒక ఉత్తరవాదిగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి మీరు చదవండి. కాబట్టి ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయునని, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెలుట వలన మీరు నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. ఇంకా చూస్తే 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాలు కూడా నేను చదువుతాను. ఈ సందర్భంలో ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది, అక్కడ పుట్టినోట్లో ఆదరణకర్త అని ఉంది. కాబట్టి ఆ ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడో ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. లేక మరి గమనిస్తే శాంతికరమై ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును ఆయన శాంతికరమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేకాదండి, ఆయన మనకు స్వస్థత అయి ఉన్నాడు, ఆయన మనకు జీవమై ఉన్నాడు, ఆయన మనలో పునరుద్ధాన బలమై ఉన్నాడు. A to Z ఆయన మనలో ఉండి తన కార్యములను జరిగించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బలహీనతల్లో ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తాడు. రోమా 8:26లో మీరు చూడండి, ఆయనే మన తరపున వాదించేటటువంటి న్యాయవాదిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 8వ వచనంలో వారి భోజనపు బల్లలనియు వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు. వాడు ఎవనికి విద్య నేర్పునో, ఎవనికి వర్తమానము తెలియజేయనో, తల్లి పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? కాబట్టి ప్రియులారా, మనం చూడండి, ఈ లేఖనం చూడండి, ఈ సంఘ శాఖలన్నీ పరిశుద్ధాత్మక విద్యను నేర్పుతాయా? చాలామంది ఏమంటారంటే నాది ఫలానా తల్లి సంఘం, లేకపోతే ఒక వెలుగులో మేము నడుస్తున్నాం, అదే క్రమంలో మేము నడుచుకుంటున్నాం, వారు మాకు దాన్ని ఉపదేశించారని వారు చెప్తారు. మరి వారి నుండి వచ్చిన ఇంకొక తరం మరొక వెలుగులో నడుచుకుంటుందండి. గమనించారా? కాబట్టి ఒక దానిలో ఉన్న వెలుగు మరొక దానిలో అత్యధికంగా ఉండొచ్చు. అప్పుడు దాన్ని విడిచి ఆ వెలుగులోకి వెళ్తారు. లూథర్, వెస్లీ, ఇంకా గమనిస్తే పెంతెకోస్తు, అలాగే నేడు అత్యంత వెలుగులో ఆ మర్మములన్నీ తెలియజేసినటువంటి ఈ కాలపు వర్తమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలపు ప్రవక్త అంటున్నాడు, మరో తరము ఒకవేళ రానున్నచో, ఇప్పటి వరకు ఆ వెలుగులు, ఆ ఉజ్జీవాలను వచ్చే ఆత్మ నడిపించుకుంటూ తీసుకొని వచ్చేసాడు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేక ఉజ్జీవాలను మనం దాటుకుంటూ వచ్చాం. ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ మరో తరము రానున్నచో అది మనలను మించిన దానిలో నడుచును. దేవునికి స్తోత్రం. ఒక తరము 40 సంవత్సరాలండి. కాబట్టి నేడు పూర్తిగా పరిశుద్ధాత్మ తన వధువును నడిపిస్తూ ఆయనే రంగంలో ఉన్నాడు. ఈరోజు మనం వినవలసిన స్వరము ఆత్మస్వరము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మనల్ని నడిపించే ఆత్మస్వరాన్ని మనం త్రోసేస్తే ఏ రీతిగా మనం ఆయన వధువుగా నడిపించబడతామో ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేడు అనేక ఉజ్జీవములను దాటి మనము కాలము యొక్క ముగింపునకు చేరుకున్నాం. గొప్ప ఉజ్జీవాల అనంతరం దైవజనుడు ఆ కాలంలో భూమిని తలక్రిందులు చేసిన దైవజనుడు విగ్గిల్స్వర్త్ మరణించిన 24 గంటల్లోనే దైవజనుడు గొప్ప ప్రచండమైనటువంటి దైవశక్తితో విలియం బ్రెన్హామ్ గారు రంగం మీదకి వచ్చారు. 7 ఖండములను 7 మారులు చుట్టి ఒక గొప్ప కుదుపును ఆయన తీసుకొని వచ్చాడో, అయితే నేడు పరిశుద్ధాత్మయే ఏ ఆత్మచేత తన ప్రవక్తలను పరిశుద్ధులను దేవుడు వాడుకున్నాడో అదే ఆత్మ సరాసరి ఈరోజు రంగం మీదకి వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ ఆత్మ సంఘములతో డైరెక్ట్గా చెప్పుచున్నది. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ స్వరము మనము వినవలసిన వారమై ఉంటున్నాం. ఆ స్వరము వినాల్సిన సమయం కూడా ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఉజ్జీవాలన్నీ అయిపోయిన పిదప మనకు మిగిలేదేంటో తెలుసా? విశ్రాంతి. విశ్రాంతి అంటే కలిసిపోవటం ఆయనతో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనలో విశ్రాంతి తీసుకోవటం. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్ద మీరు విశ్రాంతి తీసుకోండి, నా యొద్దకు వచ్చి విశ్రాంతి తీసుకోండి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ప్రపంచమును సృష్టిని చేసిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రమించాడు. అదే పరిశుద్ధాత్మ విశ్రాంతి. లూకా సువార్త 24:49 పైనుండి పంపబడిన శక్తి తన పని ముగించి తిరిగి తను సంపాదించిన వారిని పైకి తీసుకొని పోవటానికి సిద్ధపడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఈ లోకంలో మనం జారిపోకుండా కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఆదరిస్తూ సర్వసత్యములోనికి నడిపించుచున్నటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ఆయన స్వరము మనం విందుముగాక. ఆయన నడిపింపునకు మనము లోబడుదుముగాక. ప్రియమైన దేవుని బిడ్డల ఆత్మను పొందిన తర్వాత అపోస్తులులో వాక్శక్తిని నొందుకొని సువార్త ద్వారా ప్రపంచాన్ని తలక్రిందులు చేశారండి. ఎన్నో శ్రమలు, దెబ్బలు, నిందలు వారు భరించారు. వారు వెండి బంగారములను ఆశించలేదు. కారణం వారిలోని జీవమో ఒకవేళ భూ సంబంధమైతే భూమిలో ఉన్న వాటిని ఆశించేది, అది పర సంబంధమైనది కనుక ఆ విద్య లేని పామరులను ఆత్మీయ డైనమైట్స్గా పరిశుద్ధాత్మ మార్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి నీడ పడగా రోగులు బాగుపడ్డారు. వారే ఒక గొప్ప శక్తితో ప్రపంచమును తలక్రిందులు చేసి ఆ అపోస్తుల బోధను మనకు ప్రభు యొద్ద నుండి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆత్మ మూలముగా వారు చేసిన ఆ బోధయే వధువుకు ప్రమాణమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలకు ఈ లోకంలో ఏ భాగము లేదండి, ఏ భాగము లేదో సరాసరి దేవుడే వారి భాగమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మ మనలందరినీ కూడా ఒక శరీరములోనికి, ఒక నామములోనికి బాప్తిజమం ద్వారా చేర్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనము దేవుని సొత్తు అయి ఉన్నామండి. హల్లెలూయా. ఏ క్రీస్తు యేసులో నుండి మనం వచ్చామో
తిరిగి ఆ క్రీస్తు యేసులోనికి ఆత్మ మూలముగా ఏకమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకము ఎందరూ, లోకంలోని వారందరూ ఎన్ని విధాలుగా పరిశుద్ధాత్మను గూర్చి ఎగతాళి చేసినా పర్వాలేదు, మనము ఆయనలో భాగమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు తర్వాత భాగంలో మనం చూద్దాము. ప్రస్తుతం తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఆయన ఈ దినమున నాయన ఆదరణకర్తను గూర్చిన అనేక విషయాలు మేము ధ్యానం చేశాం నాయన. నీ ఆత్మ విశేషతలను మేము నాయన ధ్యానం చేస్తున్నప్పుడు మా హృదయము పులకిస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది నాయన. ఇంత గొప్ప ఆదరణకర్త దేవా, మీరే మాకు నాయన మాలో ఉండి మమ్మలను బలపరుచుచూ ఉన్నారా నాయన. నీకు స్తోత్రాలు. నీవు లేకపోతే మేము జీవించలేం నాయన. అనేక శోధనలు, అనేక ఎదురు దెబ్బలు, అనేక ఎగతాళి, అవమానాలు నాయన, నిందలు మేము భరిస్తున్నాము అని అంటే మమ్మల్ని ధైర్యపరుచు ఆదరణకర్తను బట్టి నీ స్వరమే మమ్మల్ని బలపరుస్తుంది. నీ వాక్యమే మాకు మార్గాన్ని నిర్దేశిస్తుంది నాయన. ఈ గడియ వర్తమానమును మేము నమ్మినాయన, ఇదిగో మరింత శ్రేష్టమైన దేశంలోనికి మేము ప్రయాణం చేయబోతూ ఉన్నాం. మధ్యాకాశంలో ఇంకా మహిమగల ఆహారమును మేము తినబోతూ ఉన్నామయ్యా. నీ వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆయన గొప్ప ఆనందం. మాతో నీవు, నీతో మేము, మనము కలిసి నాయన ఏకమై ఉంటామని నాయన. ఎక్కడి నుండి అయితే మేము వచ్చామో మా జన్మస్థలానికి, మా స్థానాన్ని గుర్తించి మేము అక్కడికి చేరుకోవటానికి నీ ఆదరణకర్తను ఇచ్చినందుకై నీకు స్తోత్రం. అది నీవేనైనా నీ స్వరాన్ని మేము వినున్నట్లుగా నాయన మమ్మలను నీకు లోపరుచుకోండి నాయన. మమ్మల్ని మేము నీకు ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని విని నాయన నీ ఆజ్ఞల చొప్పున నడుచు నీ బిడ్డలందరినీ నీకు ప్రతిష్ఠిస్తున్నాం. నీ ప్రత్యేకమైన బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఈ వాక్యం వినుచున్న వారందరికీ దయచేయమని మా మనవి ఆలకించినందుకే నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.